మేము ప్రెగ్నెన్సీ టైంలో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేశాను, చాలా సఫర్ అయ్యాను, చాలా పెయిన్ తీసుకున్నాను. అప్పుడు అనిపించింది నాకు మాత్రమే ఎందుకు ఇలా అని. కానీ తర్వాత పూర్వి పుట్టిన తర్వాత తను పెద్దగా నాకు అనిపించింది అద్భుతం కావాలంటే కష్టపడి తీరాల్సిందే అని. లైఫ్ కంప్లీట్గా ఫీల్ అయ్యాను. ఇట్లా మారిపోయింది. ఈ రిచ్నెస్, హ్యాపీనెస్ అంతా తనిచ్చిందే, తను రావటం వల్ల వచ్చింది. షీఈస్ వెరీ ప్రీషియస్, మై టాయ్, మై ఫ్రెండ్, ఎవ్రీథింగ్. దిస్ వాజ్ యాక్చువల్లీ గాడ్స్ గిఫ్ట్. నేను దేవుడిని అడిగిన ప్రతి ఒక దాంట్లో నాకు దొరికింది అంటే అది మా అమ్మాయి. మెమరీస్ అంటే చాలా ఉన్నాయండి. ఇది బెస్ట్, ఇది బెస్ట్ ఏం చెప్పలేము. ఎవ్రీథింగ్ ఈజ్ ద బెస్ట్. షీఈ్ ఎ బ్రైట్ చైల్డ్ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్సో. సో షీఈ్ ఎన్ ఇంటెలిజెంట్ గర్ల్. షీఈ్ ఇన్ టాప్ 5. నో నీడ్ టు డిస్టర్బ్. వాట్ ఎవర్ షీ వాంట్ టు బికమ్, ఐఎమ్ రెడీ. అంటే దూరంగా ఉండటం కష్టమే కానీ తప్పదు. మరి దూరంగా ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ ఈరోజు ఈ ఫంక్షన్ని ఇంత గ్రాండ్గా చేయగలిగాం. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే 12 ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. అమ్ము ఫస్ట్ పుట్టినప్పుడు చాలా చిన్నగా ఇంతే పుట్టింది. తర్వాత తను 6th month అన్నప్రాసనకి వచ్చారు. అప్పుడు బొమ్మలా ఉంది. నేను చాలా షాక్ అయ్యా, ఇది నిజంగా నా కూతురేనా, ఇంత చక్కగా ఉందని. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, బ్రైట్ ఫ్యూచర్. అమ్ము బాగా చదువుకో, స్టడీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా ఇండిపెండెంట్గా ఉండాలి. ఉమెన్ అయినా సరే యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్, బ్రేవ్. భయపడకు దేనికి. తప్పు అనిపిస్తే తప్పు, కరెక్ట్ అనిపించింది ఆగకు, చేసే. జస్ట్ ఎంజాయ్ ద లైఫ్.